అబ్బా సునామీని ఈ కార్యక్రమాన్ని మధ్యలో ఆపడం ఎవరి వల్ల కాదు. అసలు ఏంటి గోలా? నీకు కూడా క్యారెక్టర్ కావాలా? అబ్బో అది కాదు మావయ్య, అలా గెట్టప్పులు వేసుకుని తిరగాల్సిన అవసరం ఏంటి? నీకోసమే మీనాక్షి. అవునమ్మా, ఆ రాక్షసి గౌతమి కూడా ఇక్కడికే వచ్చింది. ఇప్పటిదాకా బోల్డ్ అంత ఆనందంతో భవిష్యత్తు మీద ఆశతో ఉన్నాను. కానీ ఇప్పుడు అవన్నీ ఆవిరైపోయాయి. అది అంటే మరి రాత్రి కృష్ణిని అంత ప్రేమగా ఎత్తుకుని వచ్చాడు కదా, అదే ప్రేమతో మరి చిన్నత్త, తెలిసి కూడా అడుగుతావేంటి? మీనాక్షి, ఏమండి, చిన్నత్త మావయ్య వచ్చారు. నీకంటే ముందు మ్యాటర్ వారికి లీక్ అయిందిలేమ్మా. ఏంటా చూపు? ఏదో పాకిస్తాన్ తీవ్రవాదిని చూసినట్టు అలా చూస్తావేంటి? బాబాయ్ నా గౌరవం కానీ మర్యాద కానీ లేకుండా 2 సార్లు 2 టైమ్స్ నన్ను కొట్టావు. ప్రశాంతంగా ఉన్న ప్లేస్ లో వైలెన్స్ ఎందుకులే నాగాను. ఓసే, ఆ చూపు చూడవే, మళ్ళీ కొట్టేలా ఉన్నాడు. పద వెళ్దాం. బాగోదండి. ఇదిగో అమ్మాయి, వాడి కోపం ఇంకా తగ్గినట్లేదు. తగ్గాకొస్తాం, నువ్వు రావే. రా. ఎందుకండి అంత కోపం? కొంచెం పలకరిస్తే మీ సొమ్ము ఏమైనా పోతుందా? సర్లే గాని మనం బయటకు వెళ్దాంరా. ఎక్కడికండి? నీకెప్పటికీ గుర్తుండిపోయే ఒక మెమరబుల్ సర్ప్రైజ్ ప్లేస్ చూపిస్తాను. సర్ప్రైజా? ఏంటండి అది? చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది చూద్దు గాని. కమ్ పద. దిగు మీనాక్షి. సర్ప్రైజ్ అంటే ప్రపంచంలో ఏ 8వ వింతనో చూపిస్తారనుకున్నాను. ఇక్కడికి తీసుకొచ్చారేంటండి? అయినా ఇక్కడ అంత సర్ప్రైజ్ ఏముందో నాకైతే అర్థం కావట్లేదు. మీనాక్షి, ఇది చూస్తుంటే నీకేం అనిపించడం లేదా? అనిపిస్తుందండి. చెట్లు బాగా పెరిగాయి. వా, అది కాదు మీనాక్షి, వీళ్ళందరినీ చూస్తుంటే ఏమీ అనిపించడం లేదా అంటున్నాను. అందరూ చెట్ల మీద పేర్లు రాసుకుంటున్నారు. ఇందులో అనిపించడానికి ఏముంది? ఉంది మీనాక్షి, చాలా ఉంది. నువ్వు షాక్తో థ్రిల్ అయ్యే సర్ప్రైజ్ ఉంది. రా.
చెప్తాను పదా. మీనాక్షి, ఇన్ని రోజులు మన మధ్య ఉన్నది నటన. ఎవరైనా ఉన్నప్పుడు ఒకలాగా, ఎవరైనా లేనప్పుడు ఒకలాగా, అందరి ముందు అలా నటిస్తూ బతికేశాం. మన ఇద్దరి మధ్య ఉండే మాటల్లో అయినా, ఆనందంలో అయినా, ఏ విషయంలో అయినా సరే కేవలం నటనే ఉండేది. ఇక్కడి నుంచి వచ్చిన నిజం కానీ వాస్తవం కానీ ఒక్కటి ఉండేది కాదు. కనీసం ఒక సందర్భం అయినా లేదు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఇక్కడికి వచ్చాక మనం చూసిన సంతోషం అయినా, భరించిన బాధ అయినా, ఏదైనా సరే ప్రతిదీ మన మనసులో నుంచి వచ్చిందే, మన మనసుని తాకేదే. ఇక్కడ మనం మనలా ఉన్నాం, మనకు నచ్చినట్టున్నాం, మనం ఎలా ఉంటామో, మనం ఎలా ఉండాలి అనుకుంటామో అలాగే ఉన్నాం. ఇప్పటిదాకా మనం ఎదుటి వాళ్ళ కోసం, వాళ్ళకి నచ్చేలా, వాళ్ళని నమ్మించేలా బతుకుతూ వచ్చాం. కానీ ఇప్పుడు మాత్రం మనకు నచ్చేలా, మన కోసం బతుకుదాం. ఇక్కడ మనకు బోల్డ్ అని మర్చిపోలేని జ్ఞాపకాలున్నాయి. కానీ ప్రతి జ్ఞాపకంలోనూ నిజం ఉంది. ఇక్కడ మనం వేసిన ప్రతి అడుగులోనూ, మాట్లాడుతున్న ప్రతి మాటలోనూ నిజం ఉందని చెప్పడానికి సాక్ష్యమే ఈ పేర్లు. ఇక్కడ మన ప్రతి జ్ఞాపకం ఒక తీపి గుర్తులా ఎప్పటికీ సజీవంగా బతికే ఉంటుందని నిరూపించడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి కనిపించలేదు. మీనాక్షి, మనం ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పేర్లను చూడగానే ఆ జ్ఞాపకాలన్నీ మన కళ్ళ ముందు కనబడాలి. అందుకే ఇలా. నాకు తెలిసి మన ఇద్దరి మధ్య ఈ ప్రయాణం కంటే అద్భుతం మరొకటి ఉండదనుకుంటున్నాను.
కదిలే తపన నిలువెల్లా నీ ఆలోచన నీతో పేరు నీడలే రానా. నిన్నటి తీయని కలయికనే వరమల్లే అనుకోనా గుండెల్లో నా వెల్లువైన గురుతులనే నెమరేసే అలలైన ప్రతి స్వప్నం నాలో నిజాలయేనా నిలిపే నా కంటి ముందుగా నిన్ని క్షణాన మది నీ కోసమే వేచెనా. ఇప్పటి వరకు మన మధ్య దూరం ఉండేది, కానీ ఇప్పుడు ఆ దూరం ఈ బంధంతో ముడిపడి ఉంది. ఇంకెప్పటికీ దూరం కాము. మీరు ఏ దృష్టితో రాశారో నాకు తెలియదు, కానీ ఇది త్వరలో నిజం కాబోతోందని, మీలో ఇప్పుడిప్పుడే ప్రేమ చిగురిస్తుందని నాకు అర్థమవుతోంది. ఈ స్నేహం ప్రేమగాను, ఆ ప్రేమ నాతో కలిసి బతికి ఇష్టంగానూ మారబోతోందన్న నమ్మకం నాకు కలిగింది. అది మీ మాటల్లో బలపడింది, మీరు రాసిన ఈ పేర్లలో కనపడింది. మన జీవితాల్లో ఇంతకంటే అద్భుతమైన ప్రయాణం మరొకటి ఉండదని చెప్పారు, కానీ ఇంతకంటే అద్భుతమైన 100 ఏళ్ల ప్రయాణం మన మధ్య త్వరలోనే మొదలవ్వబోతోంది. అవునవును, లేదు ఆ డీల్ ఓకే. అది యా, వెళ్దాము. I'll call you back. నీ సంతోషం ఆనందించి నా పేరుకి అర్థం మార్చి నేనంటే నువ్వు అనిపించావే. హాయ్ గౌతమి. ఏమని చెప్పావు క్రిష్?
మార్నింగ్ బయటికి వెళ్దామని చెప్పావు కదా మరి ఇప్పుడే వచ్చేది నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా ఓ సారీ గౌతమి, నీకు చెప్దాం అనుకున్నాను కానీ హడావుల్లో పడి మర్చిపోయాను. చెప్దామని మర్చిపోయాను. మీనాక్షిని బయటికి తీసుకెళ్ళాను. జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మెమరబుల్ ప్లేస్కి తీసుకెళ్ళాను తన్ని. అక్కడ చెట్ల మీద మా ఇద్దరు పేర్లను గుర్తుగా రాశాం తెలుసా. ఆ పేర్లను చూసి తను ఎంత మురిసిపోయిందో, ఎంత ఆనందపడిపోయిందో. ఏమండి, ఈ ఆనందం నాకు జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పి చాలా చాలా సంబరపడిపోయింది. అఫ్కోర్స్ మీనాక్షిని అలా చూసి నాకు కూడా చాలా ఆనందం వేసిందనుకో. అవునా? మరైతే బల్లిలా ఆవిడ్ని అక్కడే అతుక్కొని ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? గౌతమి, చూసుకో క్రిష్, తనని ఆనందంగా చూసుకో. ఆవిడ ఆనందంతో కులికిపోతుంటే నువ్వు ఆ కులుకును చూసి మెలికలు తిరుగుతూ మురిసిపోతూ ఉండు. గౌతమి ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టి నీకోసం నేను ఉదయం నుంచి పిచ్చి దానిలా ఎదురు చూస్తుంటే ఇప్పుడు నువ్వు వచ్చి చెట్ల మీద పేర్లు రాసాం, ఇసుకల్లో బొమ్మలు వేసాం, ఆవిడ మురిసిపోయింది, నేను ఎగిరి గంత వేశానని చెప్తుంటే ఎలా ఉందో తెలుసా? మండిపోతుంది. గౌతమి నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? మీనాక్షి మన మనిషి, మన కోసం చాలా చేసింది. తన్ని సంతోషంగా ఉంచడం మన ధర్మం అని చెప్పి నువ్వే ఇలా మాట్లాడుతుంటే నమ్మలేకపోతున్నాను. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకంటే నువ్వు తనని ఆనందంగా ఉంచడానికి తీసుకొచ్చావో లేక నన్ను బాధ పెట్టడానికి తీసుకొచ్చావో అర్థం కాక మాట్లాడుతున్నాను. అంటే ఏమని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు క్రిష్? మనం కూడా ఇక్కడ సరదాగా ఎంజాయ్ చేద్దామనేగా. మరి నా మొహానికి అది తగలడిందా చెప్పు? వచ్చి 4 రోజులైంది. తీసుకొచ్చి ఈ 4 గోడల మధ్య పడేసావే తప్ప నాతో సరదాగా మాట్లాడావా? ప్రేమగా ఉన్నావా? అసలు నన్ను పట్టించుకున్నావా? మరి నాకు బాధ అనిపించదా? ఎంతవరకని భరించగలను? ఇది మాత్రమే కాదు క్రిష్, జనరల్ గా వేరే అమ్మాయి గురించి ప్రేమించిన అమ్మాయి దగ్గర చెప్తే ఏ ఆడపిల్ల తట్టుకోలేదు. ఇది కూడా అర్థం కాదా నీకు? నన్ను బయటికి తీసుకెళ్తానని చెప్పావు. నేను ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటానన్న విషయం మర్చిపోయావు. నాకంటే తనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావు. అంటే ఏంటి? తనని ఇష్టపడుతున్నావా? ప్రేమిస్తున్నావా? నీకు తెలియకుండానే నువ్వు మీనాక్షి వైపు టర్న్ అవుతున్నావు. నిజం చెప్పు క్రిష్, నిజం మాత్రమే చెప్పు. నువ్వు మీనాక్షిని ప్రేమిస్తున్నావా లేదా? అవును అవును, ప్రేమిస్తున్నాను.